ఎక్కడ చూసినా గానీ ఏఐ రేస్, ఎంఎల్, ఆటోమేషన్ ఇదంతా అంటున్నారు కదా. సో అసలు ఫ్యూచర్ లో ఏంటి పరిస్థితి? ఇప్పుడు మొత్తం ఆటోమేషన్ అయిపోయింది, అసలు మనుషుల అవసరమే లేదు. అసలు ఇంకా అసలు సాఫ్ట్వేర్ లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఇప్పుడు ఫార్మింగ్ లో కావచ్చు, వీటిల్లో కూడా మెషిన్స్ వచ్చేసినాయి, మొత్తం రోబోట్స్ వచ్చేసినాయి. అదే విధంగా ఇంకా బ్యాంకుల్లో కూడా మొత్తం రోబోట్స్ వచ్చేసినాయి. వెహికల్స్ కూడా డ్రైవింగ్ అనేది అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఇప్పుడు పోలీసింగ్ కూడా రోబోట్స్ వచ్చేసినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్. అప్పుడు ఫ్యూచర్ లో నెక్స్ట్ 50 years తర్వాత అసలు ఏంటి పరిస్థితి? అప్పుడు అసలు మనుషుల జీవనోపాధి ఏంటి? మొత్తం ఎక్కడ చూసినా మెషిన్స్ ఉన్నాయి అనుకోండి, సినిమాల్లో లాగా. ట్రైన్స్ కూడా మెషిన్సే, ఇంకా ఎవ్రీవేర్, ఈచ్ అండ్ ఎవ్రీవేర్ ఇంటికి వాచ్మెన్స్ కింద మెషిన్సే మొత్తం ఉన్నాయి అనుకోండి. మనుషులు అనేవాళ్ళు కేవలం జీవించడానికే ఉన్నారు, కానీ జీవించాలంటే ఏం కావాలి? ఫుడ్, షెల్టర్ అండ్ క్లాత్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మొత్తం మెషిన్స్ వచ్చేస్తే మనుషులు బతకాలంటే డబ్బులు ఎర్న్ చేయాలి కదా ఖచ్చితంగా. ప్రస్తుతం ఏదో ఒక పని చేసుకొని ఎర్న్ చేస్తున్నారు.